ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూभिः వ్యసేమ దేవహిतं యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 22వది దేవ్యోపనిషత్. శ్లోకం: శ్రీ దేవ్యోపనిషద్విద్యా వేద్య పారా సుఖాకృతి త్రైపదం బ్రహ్మ చైతన్యం రామచంద్ర పదం భజే. పూర్వం ఒకనాడు దేవతలంతా మహాశక్తి దగ్గరికి వెళ్ళి, ఓ మహాదేవి, నీవెవరు తల్లి, నీ స్వరూప స్వభావాలు ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు దేవి వారికిలా సమాధానం చెప్పింది: దేవతలారా, నేను పరబ్రహ్మ స్వరూపిణిని. నా నుంచే ప్రకృతి పురుషాత్మకమైన ఈ జగత్తు మొత్తం సృష్టించబడింది. శూన్యం అశూన్యం, ఆనందం విషాదం ఇవన్నీ నేనే. విజ్ఞానం అవిజ్ఞానం, బ్రహ్మ అబ్రహ్మ కూడా నేనే. పంచభూతాలు అపంచభూతాలు, వేదం అవేదం, విద్య అవిద్య, అజను అనగా పుట్టిన దాన్ని, అనజను అనగా పుట్టని దాన్ని కూడా నేనే. ఈ అఖిల జగత్తుని నేనే. ఈ సృష్టిలో క్రింది భాగంలో, పై భాగంలో, మధ్య భాగంలో ఉన్నది కూడా నేనే. వసువులతో, రుద్రులతో, ఆదిత్యులతో, విశ్వే దేవతలతో నేను సంచరిస్తూ ఉంటాను. మిత్ర వరుణులిద్దరిని, అలాగే ఇంద్రాగ్నులని, అశ్విని దేవతల్ని నేను భరిస్తాను. సోముడు, త్వష్ణ, పూష, విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతి అనే వారందరినీ ధరిస్తాను. యాగం చేయటం కోసం సంసిద్ధుడైన యజమాని కోసం ధనాన్ని ధరిస్తాను. నేను రాష్ట్రిని, వసువులకి సంగమాన్ని, దీని మూర్ధంలో పితరుల్ని కనేదానిని నేనే. ఈ విధంగా నేను వచ్చిన కారణాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు సాక్షాత్తు నా దేవీ పదవిని పొందుతాడు అని చెప్పింది. దేవి మాటలు విని సంతోషించిన దేవతలు, అమ్మా మహాదేవి, నీకు నమస్కారం. శివస్వరూపిణివి, ప్రకృతివి, భద్రవి అయిన నీకు నమస్కారం అంటూ ఇంకా ఈ విధంగా దేవిని స్తుతించారు. అగ్నితో సమానమైన వర్ణం కలిగింది, తన వేడితో నా శత్రువులందరినీ దహింపజేసేది, పరమాత్మ చేత దర్శించబడేది, కర్మఫలాలైన పశుపుత్రాదుల కోసం ఉపాసకుల చేత నిత్యం సేవించబడేది అయిన దుర్గాదేవిని శరణు వేడుకుంటున్నాము. ఆ తల్లి మా అజ్ఞానాంధకారాన్ని నశింపజేస్తుంది. వాగ్దేవి అయిన ఆ తల్లిని చూసి దేవతలు, ప్రాణులు, విశ్వరూపులు ఇలా అనుకున్నారు: ఆ దేవి మా అందరికీ అన్నాన్ని, బలాన్ని అధికంగా ప్రసాదిస్తూ ఎప్పుడూ మా దగ్గరే ఉండుగాక. కాళరాత్రి బ్రహ్మచేత స్తుతించబడేది, వైష్ణవి, కుమారస్వామి తల్లి, సరస్వతి, అదితి, దక్షుడి పుత్రిక, పావని అయిన జగన్మాతని శివుడు భార్యగా గుర్తించి నమస్కరిస్తాము. ఆమెనే మహాలక్ష్మిగా, సర్వసిద్ధుల్ని ప్రసాదించే తల్లిగా తెలుసుకుంటాము. అలాంటి మహాశక్తి స్వరూపిణి మా అందరికీ ప్రేరకురాలగుగాక. ఇక్కడ అదితి దక్షుడికి కుమార్తెగా పుట్టింది. భద్రులు, అమృత బంధువులైన సకల దేవతలు, కాముడు, కామకళ, యోని, వజ్రపాణి అయిన కుమారస్వామి, వాయువు, మేఘుడు, ఇంద్రుడు, గుహుడు వీరంతా మాయతో నీకు జన్మించారు. విశ్వమాత, ఆది విద్య అయిన ఈ తల్లే ఆత్మశక్తి. విశ్వమోహిని, పాశాంకుశాలు, ధనుర్బాణాలు ధరించిన మహాశక్తి. ఈమె మహావిద్య. ఈ విధంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు సకల బాధల నుంచి విముక్తుడవుతాడు. అమ్మా భగవతి, నీకు నమస్కారం. మమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షించు. తల్లి, నీవే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, విశ్వే దేవతలు, సోమ అసోములు, యాతుదానులు, అసురులు, రాక్షసులు, పిశాచులు, యక్షులు, సిద్ధులు, గంధర్వులు, సత్వరజస్తమో గుణాలుగా ఉన్నావు. ప్రజాపతి, ఇంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిష్యులు, కళ, కాష్టాలతో కూడిన కాలస్వరూపం కూడా నీవే. అలాంటి నీకు నమస్కరిస్తున్నాం. తాపాల్ని హరించే దేవివి, భుక్తి ముక్తి ప్రదాయినివి, అనంత విషయాన్ని ప్రసాదించే దానివి, శుద్ధమైన దానివి, శరణ్యవి అయిన శివపత్ని నీకు నమస్కరిస్తున్నాం. ఈకారంతో కూడుకున్నది, వీతిహోత్రుడితో అనగా అగ్నిబీజం, అర్ధబీజంతో ఉన్నది, సకలార్ధ సాధకమైనది అయిన దేవి ఏకాక్షరం అనగా హ్రీం బీజాన్ని పరిశుద్ధ మనుష్కులైన యతులు నిరంతరం ధ్యానిస్తుంటారు. వాజ్మయి, బ్రహ్మ, భూమి, ఆ పైన
షష్టవక్రం సూర్యుడు, వాముడు, శ్రోత్రబిందువు, సంయుత్యష్ణం తృతీయంతో నారాయణుడితో కూడుకున్నది, వాయువు ఆధారంతో కూడుకున్నది, విచ్చే అని ఉండేది ఏదో దాన్నే దేవీ నవార్ణ మంత్రం అంటారు. అదే హైం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రం. ఇది సాధకులకు మహదానందాన్ని ప్రసాదిస్తుంది. హృదయ కమలం మధ్యలో ఉన్నది. ప్రాతకాలంలో ఉదయించే సూర్యుడితో సమానమైన వెలుగు కలది. పాశాంకుశాలు ధరించి సౌమ్య వరద అభయ హస్తాలతో కలిగింది. 3 నేత్రాలతో విరాజిల్లుతూ ఎర్రటి వస్త్రాలు ధరించి భక్తుల కోరికలను తీర్చేది అయిన మహాదేవిని నేను సేవిస్తాను. మహాభయాల్ని నాశనం చేసేది మహాదుర్గాదేవి. మహాకారుణ్య స్వరూపిణి అయిన మహాదేవి దివ్య స్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం తెలుసుకోలేరు. అందుకే ఆమె ఆజ్ఞేయ రూపిణి అని వ్యవహరించబడింది. ఆ దేవికి అంతం అనేది లేదు కనుక ఆమె అనంత అయ్యింది. ఎవ్వరికీ ఆమె గురించి జ్ఞానం సంపూర్ణంగా తెలియదు కనుక ఆమె అజ అనగా పుట్టుక లేనిది. ఒక్కతే ఈ ప్రపంచంలో ఉంది కనుక ఏక. ఆమె ఒక్కతే విశ్వరూపిణిగా ఉంది కనుక అనేక అని కీర్తించబడింది. ఈ విధంగా దేవి అజ్ఞేయ, అనంత, అలక్ష్య, ఏక, అనేక అనే పేర్లతో చెప్పబడింది. ఆ తల్లి సకల మంత్రాలకి మాతృక, శబ్దాలకి జ్ఞాన స్వరూపిణి, జ్ఞానులకి చిన్మయాతీత, శూన్యులకి శూన్య సాక్షి. ఆమె కన్నా ఇతరమైనదేదీ లేదు. అందుకే ఆ తల్లి దుర్గా అని చెప్పబడుతుంది. ఎంతో దుర్గమమైన కష్టాల నుంచి భక్తుల్ని రక్షిస్తుంది కనుకనే ఆమె దుర్గా అయ్యింది. అలాంటి దుర్గాదేవిని మేము శరణు వేడుకుంటున్నాము. దుమ్ దుర్గా, మా దురితులను హరించు తల్లి. సంసార భయంతో ఉన్న నేను సంసార సముద్రాన్ని దాటించి తరింపజేసేది, దుర్గమమైనది, దురాచార విఘాతినిగా ఉన్నది అయిన దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను. ఇది దుర్గాదేవి అధర్వణ శీర్షం. దీన్ని ఎవడు శ్రద్ధగా పఠిస్తాడో వాడు 5 అధర్వణ శీర్షాల్ని జపించినంత ఫలితాన్ని పొందుతాడు. ఈ అధర్వణ శీర్షాన్ని 108 సార్లు జపించాలని పురశ్చర్యా వీధిలో చెప్పబడింది. 10 సార్లు దీన్ని చదివితే పాపాల నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. మహాదేవి అనుగ్రహంతో భయంకరమైన కష్టాల నుంచి బయటపడతాడు. ఈ దివ్య శీర్షాన్ని ఉదయం పఠిస్తే రాత్రి చేసిన దోషాలు, సాయంత్రం పఠిస్తే ఉదయం చేసిన దోషాలు నశిస్తాయి. సంధ్యాకాలంలో జపిస్తే వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మవారి నూతన విగ్రహం ముందు కూర్చొని జపిస్తే దేవతా సాన్నిధ్యం లభిస్తుంది. మంగళవారం కానీ అశ్విని నక్షత్రం ఉన్న రోజు కానీ అమ్మవారి సన్నిధిలో ఈ అధర్వణ శీర్షాన్ని పఠిస్తే మహామృత్యువు నుంచి తరిస్తారు. ఎవడు ఈ విధంగా దేవి ఉపనిషత్తు గురించి తెలుసుకుంటాడో వాడు ధన్యుడు. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 22వది అయిన దేవ్యోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ్.